హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయ చట్నీ చేస్తున్నాను. వంకాయ చట్నీ అనేది చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ వంకాయ చట్నీ చేసేదానికి 4 తెల్ల వంకాయలు, 4 టమాటాలు, 2 ఆనియన్స్, కొద్దిగా చింతపండు, పచ్చిమిరపకాయలు ఒక 10 వరకు తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి దలసరి కడాయి పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత నేను ఆనియన్ను కట్ చేసుకునేసి ఈ విధంగా వేసుకున్నాను. ఆనియన్ అంతా బాగా వేగినాక పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు అనేది ఒకవేళ మీరు స్పైసీగా ఉండాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక 12 లేదా 15 వరకు వేసుకోవచ్చు. తర్వాత టమాటా, చింతపండు వేసుకునేసి బాగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకున్నాక మనం వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత పసుపు అనేది ఒక 1/2 స్పూన్ వరకు వేసుకునేసి ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకునేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి మనము ఒక 5 నిమిషాలు అనేది మీడియం టు లో ఫ్లేమ్ బాగా మగ్గనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత చిన్న కప్పు వాటర్ అనేది వేసుకోవాలండి. వంకాయలు అనేది మనకు ఉడకాలి కనుక. తర్వాత ఈ విధంగా మనం పసుపు వేసినాక బాగా వేయించుకోవాలి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఇలాగా మనం మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలాగ మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక చిన్న కప్పు వాటర్ అనేది వేసుకునేసి మళ్ళీ మనము లో టు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిస్తే మనకు ఈ వంకాయలు టమాటా అంతా కూడా సాఫ్ట్ అయిపోయి ఉంటాయండి. సాఫ్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా చాలా సూపర్గా ఉంటుంది. అదేవిధంగా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనము వేసిన వాటర్లోనే ఇది బాగా మగ్గుతుందండి. మరి ఎక్కువగా అవసరమే లేదు. లేత వంకాయలు అయితే మరి వాటర్ అవసరమే లేదు. ఇలాగ మనము వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకునేసి అవి బాగా మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. కోర్సుగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెకు తీసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చి కరివేపాకు, ఎండుమిరపకాయలు ఒక 2 వరకు కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకునేసి బాగా వేగినాక మనం వంకాయ చట్నీలో వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.